అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శైలజ రామ్షా గారు రచించిన బీజం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీ భార్య చాలా అందంగా ఉంది, ఉద్యోగం కూడా చేస్తుందన్నావు, జాగ్రత్త సుమా. భార్య రూపవతి శత్రువు అంటూ పెళ్లివాళ్ళు టీ టైంలో పెట్టిన స్వీట్లు తినేస్తూ వాగుతున్నాడు రామనాథం. అప్పుడే పురుగు బుర్రలోకి ఎక్కినట్లుగా శేషు మొహం ఎర్రగా తయారైంది. నువ్వేం ఫీల్ అయిపోకు, కాస్త మన కంట్రోల్ స్ట్రాంగ్గా ఉందనుకో, ఏం జరగదులే. ప్రతివాడి కళ్ళు బయటికి వెళ్లే ఆడవాళ్ల మీదే. వీళ్ళు కొంచెం ఆకర్షణలో చిక్కుకున్నారనుకో, మన కొంప కొల్లేరైపోతుంది. అందులోనూ మీ ఆవిడ బ్యాంక్ ఉద్యోగిని, పబ్లిక్తో బాగా టచ్ ఉంటుంది. నీ జాగ్రత్తలు నువ్వింటే ఏం కాదులే అంటూ లేచాడు రామనాథం. అరే, అలా అనేసి వెళ్ళిపోతే ఎలా? ఆ జాగ్రత్తలేంటో చెప్పు అంటూ ఆపాడు శేషు. అప్పుడప్పుడు చెయ్యి ఝాడిస్తే సరి, వాళ్లే దారిలో ఉంటారు అంటూ వెళ్ళిపోయాడు రామనాథం. శేషు రమ్యల కాపురం బాగానే ఉంది, కానీ శేషు మనసులో అనుమానం అప్పుడప్పుడు మాటల రూపంలో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉండేది రమ్యకు. ఆఫీస్ నుండి ఆలస్యం అయిపోయి వస్తే ఏం చేసలసిపోయావు అన్నట్టు మాట్లాడతాడు. ఉత్సాహంగా వస్తే అందమైన దానివి కదా, నీతో ఎవడ పని చేయిస్తాడులే అని యగాదిగా చూస్తాడు. ఏమిటో ఇతని మనస్తత్వం అనుకుంటూ రాజీ పడుతోంది రమ్య. అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉండి పెళ్లి చూపుల పరీక్షలో మొదటిసారి నెగ్గి ఉన్న ఊళ్ళో సంబంధం, అందరితో కలిసిమెలిసి ఉండవచ్చు అని అనుకుంటుంటే ఇతని దృక్పథం ఏదో వింతగా కనిపిస్తోంది. తన భార్య అనే సొంత భావనతో నా గురించి మాత్రం ఇలా ఆలోచిస్తాడా, లేక అందరి ఆడవాళ్ల గురించి ఇలానే ఊహించుకుంటాడా అని మదన పడుతూ కాలం ఇతనిలో మార్పు తెస్తుందిలే అని అలసిన మనసుని సముదాయించింది. అయ్యో, ఈరోజు బాగా లేట్ అయిందండి, క్యాష్ బ్యాలెన్స్ కుదరలేదు అంటూ సంజాయిషి చెబుతూ లోపలికొచ్చిన రమ్య వైపు తేరిపారా చూశాడు శేషు. అలసి ఆఫీస్ నుంచి వచ్చిన రమ్యలో ఏదో ఆకర్షణ కనబడి మనసులో ఉక్రోషం మండిపడింది. ఏ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయట్లేదా? వాడివైపు వీడివైపు దొంగచూపులు చూడటం మానేస్తే పని సరిగ్గానే సాగుతుంది అంటూ విరుచుకుపడ్డాడు శేషు. చచ, ఏం మాటలండి అవి? బయటికి వెళ్లే ఆడవాళ్ళందరికీ ఎవరో ఒకరితో సంబంధాలు అంటగడితే ఎలా? మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యారు, ఇప్పుడైనా కనీసం మమ్మల్ని గౌరవంగా చూడటం నేర్చుకోండి అంటూ క్రష్ నుంచి తీసుకొచ్చిన పాపని క్రిందకి దింపడానికి వంగింది రమ్య. ఏం కూసావ్? నీకు నా కూతురికి పోలికా? నా కూతురు నిప్పు, నా రక్తం పంచుకు పుట్టింది. అయినా నీకు మాటలు బాగా మీరాయి అంటూ వంగిన రమ్య వీపు మీద 2 దెబ్బలు వేసి బయటకి నడిచాడు శేషు. అర్ధరాత్రి దాకా బార్లో తాగిగాని ఇంటికి చేరలేదు శేషు. ఇలాంటి రాత్రుల్లో ఎన్నో అలవాటయ్యాయి రమ్యకు. ఎంతో హాయిగా ఇద్దరి సంపాదనతో బాధరాబందీ లేకుండా గడపవలసిన జీవితం ఇంత వ్యధాభరితంగా తయారవుతుందని ఆశించని రమ్య లోపల రోధిస్తూ రోజులు వెళ్లదీస్తోంది. ఉద్యోగం మారడం వలన ఈ మాత్రం ఆధారం కూడా ఉండదని ఆ పని చేయకుండా అతి కష్టం మీద గడుపుకొస్తోంది. శేషు తాగుడింకా ఎక్కువైంది. తద్వారా రమ్యని హింసించడం కూడా ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో మరో బిడ్డకు కూడా తల్లయింది రమ్య. ఈసారి మగబిడ్డ అవడంతో తన్నేవాళ్లు, తన్నించుకునేవాళ్లు ఇద్దరు పుట్టారు నా కర్మకి. ఇంతే చాలు, ఇకనైనా జాగ్రత్త పడాలి, వీళ్ళని సవ్యంగా పెంచగలిగితే చాలు అనుకుంటూ రోజులు వెళ్లదీస్తోంది. ఈ చికాకులో చిక్కి శల్యమవుతున్న భార్యను చూసి దీని అందం ఇంకా పెరుగుతోంది. అయినా నాకు భయపడి వెధవేషాలు ఏమీ వెయ్యదులే, ఏదో ఆ రామనాథం గారు చెప్పబట్టి ఈ మాత్రం కంట్రోల్లో ఉంచుకున్నాను అని తనను తాను మెచ్చుకుంటూ తాగుతూ తిరుగుతూ రమ్యని హింసిస్తూ ఇంకో 2 సంవత్సరాలు గడిపాడు. తాగుడు ఎక్కువై ఆఫీస్కి తాగి వెళ్లటం, ఆఫీసు డబ్బు కొంత సొంత ఖర్చులకి వాడుకోవటంతో ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. తన ఖర్చులకు కూడా రమ్య మీద ఆధారపడి ఇంకొంచెం ఎక్కువగా కొట్టడం మొదలుపెట్టాడు. సడన్ గా ఒకరోజు ట్రాన్స్ఫర్ వచ్చిందని, వేరే ఊర్లో వెంటనే జాయిన్ అవ్వాలని పిల్లలతో సహా బయలుదేరింది రమ్య. వెళ్లగానే డబ్బు పంపిస్తారని, ఇక్కడ అన్నీ సెటిల్ చేసేసి సామాన్లు తీసుకురమని చెబుతూ కొంత డబ్బు చేతి ఖర్చులకు ఉంచండి అంటూ వెళ్ళింది. వెళ్లి 15 రోజులు గడుస్తున్నా రమ్య ఉత్తరం రాయలేదు. మత్తులో ఉండి ఏ ఊరో అడగలేదు. అయినా అది ఎక్కడికి పోతుంది, ఎవరితో పోతుంది? 4 రోజులు ఓపిక పడదాం, చేతిలో డబ్బులున్నాయిగా అనుకుంటూ కాలం గడపసాగాడు శేషు. సరిగ్గా రమ్య వెళ్లిన 1 నెల రోజులకి పోస్ట్ మ్యాన్ వచ్చి ఇంటి ముందు నిలిచాడు.
డబ్బొచ్చుంటుందనుకొని ఆత్రంగా బయటకొచ్చాడు శేషు. ఇదిగో మీ ఉత్తరం అంటూ చేతిలో పడేసి వెళ్ళిపోయాడు పోస్టుమ్యాన్. ఉత్తరం ఓ మూలకి విసిరేసి, డబ్బేమీ రాలేదా అంటూ పోస్ట్మ్యాన్ వెంటపడ్డాడు శేషు. వస్తే ఇవ్వనటండి మీ చేదస్తంగాని అంటూ విసుక్కుని వెళ్ళిపోయాడు అతను. ఇంట్లో ఉన్న ఒక్కొక్క సామాను అమ్మేస్తూ ఈ రమ్య ఎక్కడ చచ్చిందో అని విసుక్కుంటూ కాలం గడపసాగాడు శేషు. రమ్య ముందు పనిచేసే బ్యాంకుకి వెళితే, నువ్వేం మగాడివయ్యా? ఆమె ఇక్కడ ఉద్యోగం రిజైన్ చేసి దాదాపు 2 నెలలవుతోంది. వ్యక్తిగత కారణాలకి మానేసింది. నువ్వు తాగి ఆ అమ్మాయిని తంతావని మాకు తెలుసు. ఆమె ప్రాణం తీసేసి ఏదైనా నాటకం ఆడుతున్నావా? పోలీసులు పిలవమంటావా అని తిరిగి శేషుని వాయించాడు మేనేజర్. లేదండి, ఏదో ఊరు ట్రాన్స్ఫర్ అయిందని పిల్లల్ని తీసుకుని మరీ వెళ్ళింది. నా మీద అలిగి ఉంటుంది అని సర్ది చెప్పి బ్రతుకు జీవుడాన్ని బయటపడ్డాడు శేషు. రమ్య వాళ్ళ పుట్టింటికి వెళ్తే 2 నెలల నుండి రమ్య రావటం లేదని తిరిగి వాళ్లే శేషుని అడిగారు. నోరు నొక్కుకొని అక్కడి నుండి ఎలాగో బయటపడ్డాడు. తాగిన శరీరం, మత్తులో మునిగిన మనసు ఆలోచించనివ్వటం లేదు. బ్యాంకు దగ్గర తెలిసిన విషయాలను బట్టి రమ్య చాలా మంచిదని, తానే అనవసరంగా విసిగించానేమోనని అనుకుంటూ ఇంటికి చేరి తాళం తీశాడు శేషు. ఎప్పుడో నెల క్రితం మూలకి విసిరికొట్టిన ఉత్తరం వచ్చి కాళ్లకి అడ్డం పడింది. ఇంతకీ ఈ ఉత్తరం ఎవరికి అంటూ తెరిచాడు. లోపల చూస్తే అది రమ్య సంతకంతో ఉన్న ఉత్తరం. శేషు, నీకొక పేరు ఉంది కాబట్టి సంబోధిస్తున్నాను. ఆ గౌరవానికి నువ్వు ఎంత మాత్రం అర్హుడవు కాదు. నీకు సహనం చాలా తక్కువని నాకు తెలుసు. అయినా ఈ ఉత్తరం పూర్తిగా చదువు, లేకపోతే నష్టం నీకే. అనగనగా ఒక కాకి ఉండేది, మీ రామనాథంలాగా. అది ఒక రోజు ఒక మర్రి పండును తీసుకొచ్చి ఒక దేవాలయం మీద కూర్చుని తింది. గింజని అక్కడే వదిలిపెట్టింది. అది మాత్రం హాయిగా కడుపు నిండిన తృప్తితో, మా వాళ్ళు పెట్టిన భోజనం తృప్తిగా ఆరగించిన నీ స్నేహితుడిలాగా రెక్కలు ఆడించుకుంటూ ఎగిరిపోయింది. అది విడిచిన గింజ మాత్రం ఆ గోడ మీద పగుల్లోకి జారుకొని మట్టిలో కూరుకుపోయింది. ఎండకి ఎండి, వర్షానికి తడిసి మొలకెత్తి మొక్కయింది. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వృక్షమైంది. వేళ్లు దేవాలయం గోడలంతా విస్తరించాయి. ఓడలు దిగాయి. కొన్ని రోజులకు దేవాలయం కూలిపోయింది. నీ తలలో కూడా నీ స్నేహితుడు, నీ శ్రేయోభిలాషి వేసిన బీజం మహావృక్షమై నిన్ను నిలువెల్లా కూల్చేసింది. నీ అనుమాన రోగంతో నన్ను హింసించావు. పిల్లలను అకారణంగా కొట్టావు. ఉద్యోగినుల మీద, అందమైన ఆడవాళ్ల మీద ఇన్ని సత్యాలు చెప్పిన ఆ కాకి తన భార్య నాకన్నా అందమైనదని, నాకన్నా మంచి ఉద్యోగం చేస్తుందని మర్చిపోయింది. నువ్వు కూడా గ్రహించలేకపోయావు. మెల్లిమెల్లిగా నీ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద కూడా పడుతుంది. 3 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల వాడ ఎక్కడ కొట్టడం మన ఇంట్లోనే జరిగింది. అక్కని అలా కొట్టడం తప్పు కదూ అంటే, నిన్ను నాన్న కొట్టడంలే అంటూ అడుగుతున్నాడు. నీ ప్రభావంలో పెరగటం కన్నా పిల్లలకి తండ్రి ఛాయ లేకుండా చేయడం ఆరోగ్యకరమని నిర్ణయించుకున్నాను. మేం చదువుకోవడం, ఉద్యోగం చేయడం మా వ్యక్తిగత వికాసానికి కాకుండా మీ జల్సా ఖర్చులకి, మీరు పెట్టే హింసని భరించటానికి అయితే, అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఆడపిల్లలందరికీ నేను చూపించే జవాబు ఏమిటో తెలుసా? మొగుడిని వదిలేసి ఉద్యోగం చేసుకోమని. 17 సంవత్సరాల విద్యార్జన, 6 ఏళ్ల ఉద్యోగ విధి, 5 ఏళ్ల దాంపత్య జీవితంలో నేను సాధించింది నీ నిరాదరణ, నీవు వేసే నిందలు, 2 పిల్లలు. అయితే ఉద్యోగంలో మాత్రం నా ధర్మం సక్రమంగా నిర్వర్తించినందుకు నాకు ఓవర్సీస్ బ్రాంచ్కి ప్రమోషన్తో పోస్టింగ్ వచ్చింది. నీకు ఈ ఉత్తరం అందేటప్పటికీ నేను వేరే దేశంలో ఉంటాను. ముందుగా బాంబే వచ్చి అక్కడ నుండి ఆర్డర్స్ కలెక్ట్ చేసుకోమని నాకు తెలియజేశారు. ఈ స్టేట్ నుండి సెలెక్ట్ అయిన వాళ్లలో నేను 2వ దాన్ని. నా మెరిట్, నా ర్యాంక్, నా ఉద్యోగ సమయంలో నా రికార్డ్, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నన్ను సెలెక్ట్ చేశారు. ఇదే విషయం నీకు చెబితే నువ్వు తప్పకుండా ఏ వెధవ పని చేసి అవకాశం సంపాదించుకున్నావో అని అంటావని నాకు తెలుసు. ఇవన్నీ నీకు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. కానీ నీ పిల్లల్ని నేను సక్రమమైన ఆర్జనతో పెంచుతున్నానని నీకు తెలియజేయడానికి ఈ ఉత్తరం. నీ పిల్లలు నాలాగా తయారవ్వరని చెప్పేవాడివి, నీ రక్తమని విర్రవీగేవాడివి. ఒక విషయం తెలుసా నీకు? తల్లి మాత్రమే పిల్లలకి నిజం, తండ్రి ఒక నమ్మకమని. నేను ఎవరిని చూపిస్తే వాడే నా పిల్లలకి తండ్రి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ ఇదే పద్ధతి. అయినా నీ మనశ్శాంతి కోసం నేను చెబుతున్నాను. నీ పిల్లలు అనుకుంటున్న ఈ పిల్లలు నీ పిల్లలే. నీవు మా గతంలో మనిషివే తప్ప
నీకు మా వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ చోటు లేదు. దయచేసి ఇది గుర్తుంచుకొని మెలుగు. నేను నా ఉజ్వల భవిష్యత్తులోకి నా 2 పిల్లలతో సుదూర తీరాలకి వెళ్తున్నాను. నువ్వు నన్ను చట్టపరంగా న్యాయపరంగా ఏమీ చేయలేవు. చదువుకున్న నేటిమేటి ఆడపిల్లలా నా జాగ్రత్తలనే నేను తీసుకున్నాను. ఇంక సెలవు. రమ్య. ఉత్తరం పూర్తవుతూనే షాక్తో నోట మాట రాక స్పృహ కోల్పోయాడు శేషు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.